హలో గాయస్, వెల్కమ్ టు సినీ. 2018లో అజ్ఞాతవాసి రిలీజ్ అయ్యాక తెలుగు సినిమాలో ఒక సైలెంట్ పెయిన్ స్టార్ట్ అయింది. ఒక పవర్ స్టార్ ఫ్యాన్ చెప్పినట్టు, మనకు మంచి సినిమా రాకపోయినా మన పవర్ స్టార్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. కానీ 2024 నుంచి 2025లో సిచ్యువేషన్ మారిపోయింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో తరువాత ఈ 24 జూలైకి హరిహర వీరమల్లు రెడీగా వస్తుంది. తర్వాత ఓజీలో ఇక నిప్పు రవ్వే. పవన్ కళ్యాణ్ రివల్యూషన్ ఫ్లాప్ నుంచి ఫైర్ వరకు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీ సపోర్ట్ మాకు బూస్ట్ ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. త్రివిక్రమ్ డైరెక్షన్లో హై బడ్జెట్ స్టైలిష్ విజువల్స్, కానీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్లో మూవీ అంతగా ఆడలేదు. ఎక్స్పెక్టేషన్స్ టాప్లో ఉన్నప్పుడు రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి అంతగా హైప్ రాలేదు. ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్, క్రిటిక్స్కి ట్రోల్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఒక సైలెంట్ హార్ట్ బ్రేక్. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో డౌట్ స్టార్ట్ అయింది, పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ అయిపోయిందా అని. 2018 తర్వాత ఫోకస్ మొత్తం పాలిటిక్స్ మీద, జనసేనని బిల్డ్ చేయడం, పీపుల్ మీద కనెక్ట్ అవ్వడం. ఆయన కంప్లీట్గా పొలిటికల్ పాత్ మీద దిగారు. 3 ఇయర్స్లో నో ఫుల్ లెంత్ సినిమా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి పవర్ స్టార్ ఒక మెమొరీ లాగా మారిపోయారు. ఇండస్ట్రీలో సైలెంట్ పెయిన్ ఉండే, కానీ అప్పుడు వచ్చింది భయ్యా ఒక సినిమా. 2021లో వకీల్ సాబ్తో మళ్ళీ స్క్రీన్ మీద కనిపించడం ఫ్యాన్స్కి ఒక ఎమోషనల్ రిటర్న్ లాగా అనిపించింది. పవర్ఫుల్ సబ్జెక్ట్, కోర్ట్ రూమ్ డ్రామా అండ్ ఒక మంచి మాస్ క్లాస్ కాంబో. మూవీ రిజల్ట్ ఒక సైడ్, కానీ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడడం ఫ్యాన్స్కి ఫెస్టివల్. కంబ్యాక్ స్టార్ట్ అయింది, సైలెంట్గా బట్ సాలిడ్గా. నెక్స్ట్ భీమ్లా నాయక్. పోలీస్ వర్సెస్ పొలిటీషియన్ వార్లో మాస్ సీన్స్, పంచీ డైలాగ్స్ అండ్ ఎలివేషన్ పీక్స్. రానాతో ఫేస్ ఆఫ్ స్క్రీన్లో థియేటర్లు షేక్ అయ్యాయి. ఓజీ పవర్ స్టార్ ఫామ్కి సిగ్నల్ ఇచ్చింది. కంబ్యాక్కి డైరెక్షన్ ఫిక్స్ అయింది. ఈ 24 జూలై 2025న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతోంది. లాంగ్ పెండింగ్, హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ పవర్ఫుల్ రోల్ ఫ్రీడమ్ ఫైటర్ వీరమల్లు. మొఘల్ ఎంపైర్ మ్యాక్ డ్రాప్, స్వాడ్ ఫైట్స్, ఎలివేషన్ సీన్స్. సినిమాలో ఫ్యాన్ ఎమోషన్, ఇండియన్ హిస్టరీ మిక్స్ ఉంటుంది. ఈ సినిమాలో పవన్ లుక్, బీజిఎం అండ్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్కి ఫీస్ట్ లాగా ఉంటుంది. ఇప్పటికి రిలీజ్ కాకపోయినా ఈ సినిమా ఇప్పుడు ఫైనల్లీ థియేటర్స్లో బూమ్ అవ్వడం ఒక హిస్టారిక్ మూమెంట్ ఫర్ ఫ్యాన్స్. టీజర్ చూసిన మూమెంట్ నుంచి ఓజీ హైప్ ఫైర్ లాగా అనిపిస్తోంది. మాఫియా వరల్డ్ బ్యాక్ డ్రాప్, వన్ మ్యాన్ ఆర్మీ ఎలివేషన్ అండ్ మాస్ లోడెడ్ విజువల్స్. సినిమాలో సైలెంట్ రేజ్ ఉంటుంది. పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అనే ఫీల్ ఉంటుందేమో అనిపిస్తోంది. ఫ్యాన్ బేస్లో స్ట్రాంగ్ బజ్. ఈ సినిమాతో ఇండస్ట్రీ షేక్ అవ్వాలి అని యాంటిసిపేషన్. ఓజీ ఈజ్ నాట్ కమ్ బ్యాక్, ఇట్స్ డిస్ట్రక్షన్ మోడ్. ఫ్రమ్ అజ్ఞాతవాసి టు హరిహర వీరమల్లు. ఈ క్వశ్చన్ కమ్ బ్యాక్ గురించి కాదు, టేక్ ఓవర్ గురించి. పవన్ కళ్యాణ్ మాస్లో మాత్రమే కాదు, మెసేజ్లో కూడా పవర్ఫుల్ కమ్బ్యాక్ ఇచ్చారు. సినిమాలో ఎలివేషన్, పాలిటిక్స్లో ఇన్స్పిరేషన్. కమ్బ్యాక్కి మీనింగ్ మారిపోయింది. నౌ ఇట్స్ అ మూమెంట్. ఈ కమ్బ్యాక్ జర్నీలో మీకు ఫేవరెట్ మూమెంట్ ఏంటో కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 24 జూలైన హరిహర వీరమల్లు చూడడం మర్చిపోకండి. జై పవర్ స్టార్, జై జనసేన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.